వెల్కమ్ టు రాజనీతి. అమరావతికి సంబంధించిన ఒక కీలకమైన ఘట్టం లోక్సభలో జరుగుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్ పెట్టాడు. అమరావతి బిల్లు మీద నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సరిగ్గా బిల్లు పెట్టే సమయానికి ప్రెస్ మీట్ పెట్టాడు. యథావిధిగా తనదైన శైలిలో అసత్యాలు అర్ధసత్యాలు చెప్పాడు. ఎంపిక చేసిన జర్నలిస్టులతో గంటల తరబడి పాడిందే పాటరా అని ఒక సామెత ఉంటుంది చూడండి, అలాగే చెప్పిందే చెప్పుకొచ్చాడు. తాను ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదంటూనే అమరావతి మీద విషం కక్కాడు. అమరావతి ఆచరణ సాధ్యం కాదని డైరెక్ట్గా చెప్పేశాడు. రాష్ట్రానికి రాజధాని ఉండాలి అని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నాడు. రాష్ట్రాలకు రాజధాని ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నాడు. అసెంబ్లీ తీర్మానిస్తే ఏమవుతుంది, రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం వచ్చి ఇంకో తీర్మానం చేస్తుందని అమరావతి మీద తన వ్యతిరేకతని నగ్నంగా బయటపెట్టుకున్నాడు. సిగ్గు లేకుండా చెప్పేశాడు. అమరావతి నిర్మాణం అసాధ్యమని కామెంట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో లేవనెత్తిన ప్రశ్నలన్నీ కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. వాటికి సమాధానాలు కూడా అంతే ఘాటుగా ఇవ్వకపోతే కొంతమంది ధూర్తులు అవే నిజమని నమ్మే అవకాశం ఉంది. 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అమరావతిని ఎందుకు డెవలప్ చేయలేకపోయాడని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాడు. అమరావతి శంకుస్థాపన జరిగింది 2015లో జరిగింది. భూ సమీకరణ, మాస్టర్ ప్లాన్ ఖరారు చేయటం, అలాగే ఈ వైసీపీ మూకలు ఎన్జిటిలో కోర్టుల్లో వీళ్ళేసిన పిటిషన్లన్నీ క్లియర్ చేసుకొని పనులు మొదలు పెట్టడం, ఇవన్నీ జరిగేసరికి 2018 సంవత్సరం వచ్చింది. అంటే ఎన్నికలకి ఏడాది ముందు, 2019 ఎన్నికలకి ఏడాది ముందు అమరావతి పనులు మొదలైనవి. 1 సంవత్సరం జరిగినాయి గట్టిగా. మళ్ళీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో మొదటి ఏడాది అంతా కూడా జగన్కే సరిపోయింది. జగన్ నిర్వాహకం మూలంగా పారిపోయిన కాంట్రాక్టర్లందరితో మాట్లాడటం, వాళ్ళకి జగన్ సున్నం పెట్టాడుగా బిల్లులు ఇవ్వకుండా, ఆ బిల్లుల విషయంలో మళ్ళీ నెగోషియేట్ చేసి వాళ్ళు కోర్టులకు వెళ్లకుండా ఆపి, కోర్టుకు వెళ్తే ఇంకా మళ్ళీ లేట్ అవుతుంది కాబట్టి వాళ్ళతో చర్చలు జరిపి ఒక అంగీకారానికి వచ్చి మళ్ళీ టెండర్లు పిలిచి వాటిని ఖరారు చేసి ఇవన్నీ జరగడానికి 1 సంవత్సరం పట్టింది. ఇప్పుడు 1 సంవత్సరం రోజులుగా పనులు జరుగుతున్నాయి. అంటే మొత్తం 2 ఏళ్ల సమయం. అప్పుడు 1 సంవత్సరం, ఇప్పుడు 1 సంవత్సరంగా పనులు జరుగుతున్నాయి. దాన్ని జగన్మోహన్ రెడ్డి 7 ఏళ్ళు చేశాడు. అసలు అమరావతి పనులు ఆపేసింది ఎవరు? 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత అమరావతి పనులు ఎందుకు కంటిన్యూ చేయలేదు? నేను అడుగుతున్నా. నువ్వు 3 రాజధానులు అని చెప్పావు, బాగానే ఉంది. సరే, 3 రాజధానుల్లో అమరావతి ఉంది కదా, అక్కడ అసలు ఒక పైసా కూడా ఎందుకు ఖర్చు పెట్టలేదు నువ్వు 5 ఏళ్ళు? నీకు ఇప్పుడు అడిగే రైట్ ఎక్కడ ఉంది? అమరావతిలో మాస్టర్ ప్లాన్ ప్రకారం పనులు ఎందుకు చేయలేదు నువ్వు? రైతులకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు? 5 ఏళ్ళు తాడేపల్లి ప్యాలెస్లో గుడ్డి గుర్రానికి పళ్ళు దోముతూ చంద్రబాబు 7 ఏళ్ళు ఏం చేశాడని ప్రశ్నిస్తాడండి ఇతను. జనానికి బుర్రలేదనుకుంటున్నావా? పైగా అమరావతికి తొలి దశలో 50,000 ఎకరాలు తీసుకున్నారు. రోడ్లు, నీళ్లు, కరెంటు, డ్రైనేజ్ సౌకర్యాలు కల్పించడానికి ఎకరానికి 2 కోట్లు అవుతుంది. ఇది చంద్రబాబే చెప్పాడు. 50,000 ఎకరాలకు 1,00,000 కోట్లు అవుతుంది. 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తాడు? ఇదిగా ఇంకో 50,000 ఎకరాలు తీసుకుంటా అంట. మొత్తం 2,00,000 కోట్లు అప్పు చేసి రాష్ట్రం నెత్తిన రుద్దుతాడా? రాష్ట్ర ప్రజల నెత్తిన రుద్దుతాడా అని ప్రశ్నించాడు. ల్యాండ్ పూలింగ్ మొదటి దశలో రైతుల నుంచి 33,000 ఎకరాలు తీసుకున్నాడు. ప్రభుత్వ ఫారెస్ట్ భూములన్నీ కలిపితే 50,000 ఎకరాలు. రెండో దశలో 20,000 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. సరే, జగన్ చెప్పినట్టు 1,00,000 ఎకరాలే అనుకుందాం. 2,00,000 కోట్లు ఖర్చు పెడితే అప్పులు ఎప్పుడు తీరుతాయి అంటున్నాడు ఆయన. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నాడు. పదే పాడిందే పాటరా పాచి పడలోడా అని ఈ ప్రెస్ మీట్లో దాదాపు 15 సార్లు ఈ 2,00,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు, ఎట్లా చెల్లిస్తారు అని మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు స్వయాన లెక్కల ప్రకారమే, ఈయనే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన లెక్కలు, ఈయనే వివిధ బ్యాంకులకు ఇచ్చిన లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్లు అవుతుంది అని చెప్పాడు. అంటే 50,000 ఎకరాలకు అయ్యే 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే, 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే దీనికి సడన్గా అదనంగా మరో 50,000 ఎకరాలు యాడ్ చేస్తున్నాడు. ఇంతకు ముందున్న 50,000 ఎకరాలు దానికయ్యే మళ్ళీ అదనంగా మరో 1,00,000 కోట్ల రూపాయలు. ఇలా అమరావతిని ఎందుకు పెంచాల్సి వస్తూ ఉంది, ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు? ఆ డబ్బులు ఎలా వస్తాయి అంటే 1,00,000 ఎకరాల్లో, ఆ 1,00,000 ఎకరాల్లో కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ ఇవ్వడానికి, కేవలం సివరేజ్ వ్యవస్థ క్రియేట్ చేయడం కోసం, కేవలం నీటి వ్యవస్థ క్రియేట్ చేయడం కోసం, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కోసం ఈ 1,00,000 ఎకరాలలో 2,00,000 కోట్లు కావాలి అని వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే. మరి ఈ డబ్బులు ఎలా వస్తాయి? ఎన్ని సంవత్సరాలు పడుతుంది?
ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఈ దశాబ్దాలు పట్టే ఈ సమయంలో, ఇన్నిన్ని సంవత్సరాలు పట్టే ఈ సమయంలో ఈ 2 లక్షల కోట్లు ఇంకా ఎంతగా పెరిగిపోతూ పోతుంది? సరే, 1,00,000 ఎకరాల డెవలప్మెంట్కి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఎకరాకు 2 కోట్లు అవుతుంది అనుకున్న 2 లక్షల కోట్లు అవుతుంది. అమరావతిలో ప్రస్తుతం తక్కువలో తక్కువ ఇప్పుడైతే గజం 30,000, మినిమం 30,000 ఉంది. నగరం డెవలప్ అయితే అది ఇంకా పెరుగుతుంది రేటు. సరే, 30,000 అనుకున్నా కూడా ఎకరానికి 4,800 గజాలు, ఎకరం ధర దాదాపు 15 కోట్లు అవుతుంది. జగన్ చెప్పినట్టు 1,00,000 ఎకరాలు అమరావతికి తీసుకుంటే అందులో ఒక 10,000 ఎకరాలు అమ్మితే 1,50,000 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. చంద్రబాబు గారు మొదటి నుంచి అదే చెప్తున్నారు. అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ ఎట్లా అవుతుందంటే అమరావతికి ఉన్న ల్యాండ్ బ్యాంకులో కొంత అమ్ముకుంటాం ప్రైవేట్ సంస్థలకు అని చెప్తున్నాడు. జగన్ జేబులోంచి రూపాయి తీసి కట్టాల్సిన పని లేదు. అవినీతి సొమ్ము సంపాదించాడు కదా, 100 కోట్లు 1000 కోట్లు, వాటిలోంచి రూపాయి తీసి కట్టాల్సిన పని లేదు. అలాగే రాష్ట్ర ప్రజల జేబుల్లోంచి కట్టాల్సిన పని లేదు. ఇతర ప్రాంతాలు సఫర్ అవ్వాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు ఇతర ప్రాంతాలను సఫర్ చేసి కడుతున్నారు అన్నాడు. ఆ సఫరింగ్ కూడా అవసరం లేదు. అమరావతి డబ్బు అమరావతి సంపాదించుకుంటుంది. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఇతను మాట్లాడాడు. ఇతనికి అర్హత ఎంతవరకు ఉందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇతను ఏం చేశాడు? నువ్వేం చేసావు? ఒప్పందం ప్రకారం భూములు డెవలప్ చేయలేదు, రైతులకు కవులు ఇవ్వలేదు, రాజధానిని ఎందుకు డెవలప్ చేయలేదని అడిగినందుకు మహిళలు వృద్ధులను చూడకుండా దారుణంగా పోలీసులతో కొట్టించింది జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఇతను రైతులు హామీలు అని మాట్లాడటం ఒక పైశాచికమైన సైకో మానవత్వం గురించి మాట్లాడినట్టుగా ఉంది. అమరావతిలో భవనాల నిర్మాణం చదరపు అడుగుకు 11,000 చెల్లిస్తున్నారు, ఇది ఒక పెద్ద దోపిడీ అన్నాడు. చంద్రబాబు అవినీతికి తార్కాణం అన్నాడు. మరి ఇతను కట్టిన రుషికొండ ప్యాలెస్లో చదరపు అడుగుకు 15,293 రూపాయలు అయింది. దానికేం చెప్తాడు ఇతను? పైగా అది అప్పుడు కట్టారు 5 ఏళ్ల నాడు, ఇది ఇప్పుడు కడుతున్నారు. అప్పటికిప్పటికి రేట్లు కూడా మారినాయి. అప్పుడే 15,293 రూపాయలు అయింది. మరి అమరావతికి ఇంత ఖర్చు పెడితే రాష్ట్రంలో సంక్షేమం ఏమవ్వాలి, అభివృద్ధి ఏమవ్వాలి, ఆరోగ్యశ్రీ ఆగిపోయింది, ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయింది, ఉద్యోగుల బకాయిలు చెల్లించట్లేదు అని మాట్లాడాడండి. ఈ బుద్ధి లేని జగన్మోహన్ రెడ్డికి అమరావతి కోసం రాష్ట్ర బడ్జెట్లో రూపాయి ఖర్చు పెట్టలేదని తెలీదా? మొన్నటి బడ్జెట్లో అమరావతి కోసం రూపాయి కూడా కేటాయించలేదు. కేంద్ర నిధులు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని అమరావతిని కడుతున్నారు. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టాడు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టాడు, ఉద్యోగులకు బకాయిలు పెట్టాడు. అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విడతల వారీగా చెల్లించుకుంటూ వస్తున్నారు. అసలు ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు ఇవ్వలేదు. ఇతను ఉద్యోగుల బకాయిలు డిఏలు ఇవ్వలేదు. ఇతను బకాయిల గురించి మాట్లాడతాడు. ఇతని దెబ్బకి చిన్న కాంట్రాక్టర్లు కుదేలైపోయారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నాడు ఇతను 5 ఏళ్ళు బిల్లులు ఇవ్వకపోవటం వల్ల. అవి కూడా ఈ కూటమి ప్రభుత్వమే చెల్లిస్తుంది. సిగ్గు లేకుండా అభివృద్ధి ఏమవుతుంది అంటాడు. అమరావతికి పెట్టే డబ్బులు రాష్ట్ర ఖజానా నుంచి ఏం తీయట్లేదు, బయట నుంచి అప్పులు తెచ్చుకుంటున్నారు. అప్పులు కూడా అమరావతి తీరుస్తుంది. హైదరాబాదు, బెంగళూరు, మద్రాసు ఇవన్నీ కూడా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ గ్రోత్ ఇంజన్లుగా ఉన్నాయి. అలా గ్రోత్ ఇంజన్గా డెవలప్ అయ్యే సత్తా విశాఖపట్నానికి ఉందని 3 రాజధానుల పేరుతో మేము విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టామన్నాడు. విశాఖ డెవలప్ అయితే మన బిడ్డలు హైదరాబాదు, బెంగళూరు, మద్రాసు వెళ్ళే పని లేకుండా విశాఖ వెళ్ళి బతుకుతారు అన్నాడు. రాష్ట్రానికి మధ్యలో గ్రోత్ ఇంజన్ ఉంటే అన్ని జిల్లాల వాళ్ళు అక్కడికి వస్తారు. అంటే డిస్టెన్స్ చూసుకుంటారు ఎవరైనా. మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే, ప్రాక్టికల్గా చూస్తే కర్నూలు వాళ్ళు విశాఖపట్నం వెళ్ళరు, దగ్గరగా ఉన్న హైదరాబాద్ వెళ్తారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా వాళ్ళు కూడా విశాఖపట్నం వెళ్ళరు, దగ్గరగా ఉన్న హైదరాబాద్ వెళ్తారు ఉద్యోగానికి కానీ ఉపాధికి కానీ. నెల్లూరు, చిత్తూరు వాళ్ళు చెన్నై వెళ్తారు. అనంతపురం, కడప వాళ్ళు బెంగళూరు వెళ్తారు. ఉత్తరాంధ్రలో ఉన్న విశాఖపట్నం దాకా వెళ్ళాలంటే వాళ్ళకి కష్టం, దూరం అవుతుంది కాబట్టి దగ్గరకు ఉన్న ప్రాంతాన్ని ఎంచుకుంటారు. కొంతలో కొంత బెటర్ ఏంటంటే అమరావతి నడిబొడ్డున ఉంది. అమరావతి డెవలప్ అయితే అమరావతికి సొంత రాష్ట్రం కాబట్టి అమరావతికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి అబద్ధ ప్రచారమే. దూరదృష్టి కలిగిన నాయకులు ఇలా ఆలోచిస్తారు. సెంటర్లో పెట్టాలనో లేకపోతే ప్రజలకు అందుబాటులో ఉంచాలనో ఆలోచిస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఆ దూరదృష్టి లేదు. పైగా అమరావతికి మద్దతు ఇచ్చాడు ఇతను. ఇంత చిన్న నగరం కాదు, పెద్ద నగరం కావాలి, ఇంకా ఎక్కువ భూములు తీసుకోండి అని అసెంబ్లీలో చెప్పాడు. కానీ ఆ తర్వాత మాట మార్చడం ఏంటి? మరి అప్పుడు ఎందుకు అన్నాడు, ఇప్పుడు ఎందుకు మాట మార్చుతున్నాడు? ఇంకో మాట ఏమంటాడు, ఆయన మా ప్లాన్ ఏ ఎలాగ మీరు అమలు చేయలేదు, మేము ప్లాన్ బి కూడా ఇచ్చాం, దాన్ని కూడా పక్కన పెట్టారు అన్నాడు. ఆ ప్లాన్ బి విచిత్రం ఏంటో కూడా అది కూడా చూడండి ఒకసారి. ప్లాన్ బి కింద మేము చెప్పినాం, మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు,
అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేని అనుకుంటే సరే వేరే పేరు పెట్టండి. బ్రహ్మాండమైన 110 కిలోమీటర్లు క్యాపిటల్ ఏరియాని డిక్లేర్ చేయండి కారిడార్ కింద. కనీసము ప్లాన్ బి అన్న కనీసం పిక్చర్లోకి వస్తే అట్లీస్ట్ నువ్వు పెట్టే 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాజధాని ప్రాంతంలో, అది అయ్యేది కాదు సచ్చేది కాదు. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు. ఈ మచిలీపట్నంకు, ఈ విజయవాడకు, ఈ గుంటూరు మధ్య కనెక్టివిటీ కోసం, రింగ్ రోడ్లు, ఇతరాతర పనుల కోసం, ఇతర మౌలిక సదుపాయాలు, చిన్న చిన్న మౌలిక సదుపాయాల కోసం 10% పెడితే చాలు. గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఈ జాతీయ రహదారి పక్కనే రాజధాని కడితే 110 కిలోమీటర్ల మేర డెవలప్ అవుతుంది అన్నాడు. గుంటూరు నుంచి విజయవాడ 40 కిలోమీటర్లు, విజయవాడ నుంచి మచిలీపట్నం 70 కిలోమీటర్లు. అసలు ఎక్కడో మారుమూల అమరావతికి ఎందుకు వెళ్తారు మీరు అంటున్నాడు. అమరావతి మారుమూల ప్రాంతం అంటున్నా అంటే ఇతని మానసిక స్థితి ఎలా ఉందా అని నాకు డౌట్ వస్తుంది. అమరావతి నేషనల్ హైవేకి అంత కోతవేడి దూరంలో ఉంది, అది మారుమూల ఉంది అంటున్నాడు. పైగా రాజధాని ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేయాలి. ఒక కొత్త రాజధాని వస్తున్నప్పుడు దాని భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడున్న నగరాల్లో సమస్యలు ఏంటి, భవిష్యత్తులో అలాంటి సమస్యలు లేకుండా మనం ఎలాగా నగరాన్ని నిర్మించుకోవాలి, ఒక ప్లాన్డ్ సిటీ ఎలా ఉండాలన్నట్టుగా మన నగరం ఉండాలి. ఇవాళ మన దేశంలో ప్లాన్డ్ సిటీలుగా ఉన్న చండీగఢ్, అలాగే ఒరిస్సా రాజధాని భువనేశ్వర్కి, ఈ 2 నగరాలకున్న మిగిలిన నగరాలకున్న తేడాను చూస్తున్నాం. మురికి వాడలు, ఇరుకు సందులతో సరైన మాస్టర్ ప్లాన్ లేకుండా, మాస్టర్ ప్లాన్ డీవేట్ అయి కట్టినాళ్ళు, రకరకాలుగా చేసిన డెవలప్ అయిన నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ ఇబ్బందులు చూస్తున్నాం. హైదరాబాద్లో చూస్తున్నాం, బెంగళూరులో చూస్తున్నాం, చెన్నైలో చూస్తున్నాం, ముంబైలో చూస్తున్నాం. వరదలు వస్తే ఎలాంటి పరిస్థితి వస్తుందో కూడా చూస్తున్నాం మనం. అందుకే ప్రాపర్ ప్లాన్తో ఒక నగరాన్ని కడుతున్నారు. 50,000 ఎకరాలతో ఒక అన్ని మౌలిక సదుపాయాలతో రాజధానిని నిర్మిస్తున్నారు. హైవే పక్కన కట్టడానికి అదేమి దాబా హోటల్ కాదు. దాబా హోటల్ అయితే హైవే పక్కన కట్టుకొని లోపల కట్టారేంటి అని అడగొచ్చు. నీ మానసిక స్థాయి దాబా హోటల్ దగ్గర ఆగిపోయింది. భవిష్యత్ తరాల గురించి ఆలోచించడం నీకు చేత కాదు. ఆల్రెడీ గుంటూరు, విజయవాడ ఇప్పటికే కలిసిపోయింది. దారిలో పోతే ఎవరికైనా తెలుస్తుంది. అమరావతి డెవలప్ అయిన తర్వాత అవతల బందర్ పోర్టు కూడా పూర్తయితే మచిలీపట్నం పోర్టు అమరావతి, మచిలీపట్నం దాకా విస్తరిస్తుంది. ఇంకా నువ్వు చెప్పే బోర్డు ప్లాన్ ఏంటి? పైగా దానికి ఒక మొదటి పేరు పెట్టాడు. అది కూడా ఎంత గర్వంగా చెప్పుకున్నాడో. అందులో కూడా తన పేరే వచ్చేట్టు. మచిలీపట్నంలో MA తీసుకోవాలంట, విజయవాడలో VI తీసుకోవాలంట, గుంటూరులో GUN తీసుకోవాలంట, మావిగన్ అని పెట్టాలంట. మావిగన్ అంటే జగన్ పేరు వస్తుందంట. మళ్ళీ అందులో నా పేరే ఉందనుకుంటారేమో అంటూనే దాన్ని మురుసుకుంటూ 3-4 సార్లు చెప్పాడు. అది ఇవాళ ప్రెస్ మీట్లో లేదు అంటూనే అమరావతి మీద విపరీతమైన అక్కసు వెళ్ళగక్కాడు. అమరావతి అసలు సాధ్యం కాదన్నాడు. కాబట్టి ఇతను పొరపాటును మళ్ళీ గెలిస్తే అమరావతిని క్లోజ్ చేస్తాడు. ఈ ప్రభుత్వం మీద ఉన్న ప్రధానమైన బాధ్యత ఏంటంటే 2029 లోపు సాధ్యమైనంత త్వరగా పనులన్నీ పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. మరి అది ఎంతవరకు నెరవేరుస్తారో చూడాలి. ఒకటి మాత్రం నిజం, అమరావతి మెడ మీద నిరంతరం వేలాడే కత్తి జగన్మోహన్ రెడ్డి. Like, share and subscribe to Rajaniti channel.